హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ 65 చేసుకుందామండి. చూసారా, క్యాలీఫ్లవర్ ఇట్లా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకే, మంచిగా కడిగి పెట్టుకున్నానండి. ఇలా మనం ఇది 1/2 kg క్యాబేజ్ అండి, క్యాలీఫ్లవర్ అండి. ఇప్పుడు ఇది మనం 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేద్దామండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేద్దాము. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఈ క్యాలీఫ్లవరు 1 నిమిషం ఉడకబెడదామండి. కొంచెం ఉడకబెడితే మనకు 65కి మంచిగా ఏగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాం. ఒక్కసారి పొంగు వస్తే చాలండి. అలా మనం చూసి దింపేసుకుందాం. చూశారు కదండి, ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం బంద్ చేసేద్దాం. ఓకేనా, ఎక్కువ ఉడకనియద్దండి, మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం వడగట్టుకొని మనం ఆరబెట్టుకుందాం. కాసేపు ఇట్లా తీసేద్దామండి. తీసి ఒక గిన్నెలో వేసుకొని ఆరనిద్దాం. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. తర్వాత మైదా 2 స్పూన్లు వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్లు ఉందండి. ఇది బియ్యం పిండి, ఇది కూడా 2 స్పూన్స్ వేస్తున్నాం. ఇప్పుడు మనకు గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపి హాఫ్ స్పూన్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు అండి 1 స్పూనే ఉంది. పసుపు 1/2 టీ స్పూన్. ఉప్పు తగినంత అండి, మనం కలిపాక కూడా చూసుకుందాం. 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నాం. ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేద్దాం. మనకు క్యాలీఫ్లవర్ చల్లారేలోపు ఈ మిశ్రమం రెడీ చేసి పెట్టుకుంటాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇది రాదు అనేది మనకు లేదండి, అన్నీ వస్తాయి మనకు. చాలా ఈజీగా చేసి తినొచ్చు. మనం పిల్లలు స్నాక్ ఐటెంగా తినొచ్చు. మనం దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, ఉల్లాకు కూడా వేద్దామండి. ఒక చిటికెడంతా. ఈ ఉల్లాకు మన చెట్లదే, కొత్తిమీర కూడా మన చెట్లదే అండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మనం కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఉప్పు చూసుకోవచ్చు. మరి లూజ్ కాకుండా కొంచెం ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందామండి. చూశారు కదా, ఇట్లా మనం ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. చూశారు కదండి, ఇట్లా మనం చికెన్ కలుపుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్కల్ని, ఇది పెద్దగా ఉంది కానీ ఇందులోనే వేసుకుందాం. ఈ మిశ్రమం అంతా మనం ఈ ముక్కలకు పట్టిద్దామండి. పట్టించి ఒక 1/2 గంట సేపు పక్కన పెడదాం. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మిశ్రమం ఇందులో వేసేద్దాం. వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి పక్కన పెడదామండి. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేద్దామండి. ఇట్లా మిక్స్ చేసి పక్కన పెడదాం. ఓకే అండి, పక్కన పెట్టేద్దాం.
ఒక పావు గంట ఉంచిన తర్వాత మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. మూకుడు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. పకోడీలాగా చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టిందే కదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుందాం. చూడండి, ఇంకొక సెకండ్ నుంచి తీసేద్దామండి. వేగిపోయినాయి. చూశారు కదా, ఇలా మనం ఈ కలర్ వచ్చాక తీసుకోవాలండి. మనం టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ మరిగితే మళ్ళీ వేద్దామండి. ఇంకొక ట్రిప్ మళ్ళీ వేద్దాం. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేటట్టు వద్దాం. ఇందులోనే మిర్చి, కరివేపాకు కూడా వేసేయండి. మంచిగా నూనెలో వేగితే మంచి టేస్ట్ ఉంటాయి కదా. ఇలా అందరూ చక్కగా వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా తినొచ్చండి. చక్కగా పప్పుచారు, చారు మనకు దేంట్లో ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అందరు చేసుకొని తినండి. ఈజీగా చేసుకోవచ్చు కదండి. చాలా హెల్తీగా కూడా చాలా మంచిదండి. ఇలా చేసుకొని తినండి అందరూ. నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను అండి మీకు. అయిపోయింది, తీసేద్దాం. ఓకే అండి, అందరు ఇలా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారని ఆశపడుతున్నాను. ఓకేనా? మరి చూస్తూ ఉండండి. నేను ఇంకో మంచి వంటతో మీ ముందుకు వస్తా అండి. ఓకే, మరి అందరూ హ్యాపీగా ఉండండి. మీ హ్యాపీనెస్లో నా కుటుంబాన్ని చేర్చుకోండి. ఓకే అండి, ఉంటాం మరి. థ్యాంక్ యూ.